హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. మొన్న రాఖీ పండగకి వెళ్ళాను కదా, రాఖీ అయితే నేను ఇలా కట్టానండి. ఎవరైనా రాఖీ అలాగే కడతారు, నువ్వే కట్టడం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? లేదండి, చాలా పొద్దుపోయింది. ఎందుకా అనుకుంటున్నారా? ఆయన కరెంట్ వర్క్ చేస్తాడండి. కంప్లైంట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అందులో వాళ్ళ అమ్మాయి బర్త్డే మామూలుగా ఉంటుందా మరి? కేక్ కటింగ్ అంటూ హడావుడి ఉంటుంది కదా. ఆ హడావుడి అయిన తర్వాత మామూలుగా రాఖీ కట్టడానికి అయితే వచ్చానండి. రాఖీ కట్టేసిన తర్వాత ఇంకేముంటుంది, అక్షంతలు, స్వీట్లు పెట్టడాలు, దీవెనలు, వీటి తర్వాత సంభావనలు ఇవ్వడంలో ఎంత ప్రేమాభిమానం ఉందో తెలియదు, కానీ మనం వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ప్రేమాభిమానంగా చూసుకుంటే చాలండి. వాళ్ళు ఇచ్చే సంభావన ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు, కానీ వాళ్ళ ప్రేమాభిమానం మాత్రం మనతోనే ఉంటుందండి. నాకైతే వాళ్ళిద్దరి ప్రేమాభిమానం ఎప్పటికీ నేను ఉండేంతవరకు నా మీద ఉండాలని చెప్పేసి నేనైతే ఆ దేవుణ్ణి పదే సార్లు కోరుకుంటున్నానండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ రోజంతా సంతోషంగా కూడా ఉన్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి హారతి, ఇంకా మామూలే కదా, సంభావన టైము. అవునంటారా కదంటారా? సరే, అలా అయిపోయింది. మా పెద్ద తమ్ముడికైతే అలా రాఖీ కట్టడం అయ్యింది. ఆ తర్వాత మా చిన్న తమ్ముడికైతే రాఖీ కట్టడానికి వచ్చేసాం కదండి. అదిగో మా అక్క రాఖీ అయితే కట్టేసింది. ఆ పక్కన మా మనవరాలు బర్త్డే కదండి, వీళ్ళ అమ్మాయి బర్త్డే. ఆ పక్కన పిల్లలు చాలా హడావుడిగా ఉన్నారు. అటు చూసుకోవాలి కదా. మా అక్క అయితే రాఖీ కట్టింది. మా చెల్లి అయితే ఈ సంవత్సరం రాలేదండి. నేను మా అక్క వరకే రాఖీ కట్టాము ఈ సంవత్సరం. ఎంతైనా రక్త సంబంధమే కదండి. ఎన్ని ఆపదలో ఉన్నా ఎక్కడున్నావు అంటే పలికేవాళ్ళు తమ్ముడు, అన్నయ్య కదండి. నాకైతే ఇద్దరు తమ్ముళ్ళే. నన్ను చాలా ప్రేమ అభిమానంగా చూస్తారు. మీకు కూడా ఇలాంటి తమ్ముడు, అన్నయ్య ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఎంతమంది పేగు బంధాన్ని దూరం చేసుకుంటే వచ్చేది ఆడపిల్లలకి నష్టమే గమ్మట్టి ఎప్పుడు తోడబుట్టినోడిని వదులుకోకండి.